తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మధ్య ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మధ్య అక్కినేని మాజీ కోడలు సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఈమె. ఈ వివాదంలో కొత్త పరిణామం చోటు చేసుకుంది. గతంలో నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఒక సంచలన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ను ఆమె అర్ధరాత్రి దాటిన తర్వాత పోస్ట్ చేయడం విశేషం. నాగార్జున గారు లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టే లేదా అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేసింది. ఒకవేళ తన వ్యాఖ్యల వల్ల వారికి ఏదైనా తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటే అందుకు చింతిస్తున్నానని పేర్కొంటూ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం కొన్ని నెలల క్రితం తెలంగాణ రాజకీయాల్లో వేడిగా ఉన్న సమయంలో మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య సమంత విడాకుల గురించి అలాగే మరికొందరు సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై సంచలన ఆరోపణలు చేసింది. కేటీఆర్ ప్రమేయం వల్లే శామ్ చైతు విడిపోయారని, సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు ఇబ్బందులు పడ్డారని ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాలలో పెద్ద దుమారాన్ని రేపాయి. అక్కినేని నాగార్జున వెంటనే స్పందిస్తూ రాజకీయాలకు దూరంగా ఉండే తమ కుటుంబాన్ని విమర్శలకు వాడుకోవద్దని ట్విట్టర్ ద్వారా ఖండించారు. కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన నాగార్జున కుటుంబం మంత్రిపై కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. నాగార్జున, అమల, నాగ చైతన్య స్వయంగా నాంపల్లి కోర్టుకు హాజరై తమ గౌరవానికి భంగం కలిగిందని, తప్పుడు ఆరోపణలు చేశారని న్యాయస్థానానికి వివరించారు. కోర్టు కొండా సురేఖకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అప్పటికే సమంతకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ తాజాగా నాగార్జున కుటుంబం మొత్తానికి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. అర్ధరాత్రి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న పరువు నష్టం దావా కేసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ నాగార్జున కుటుంబం ఈ క్షమాపణను ఏ విధంగా స్వీకరిస్తుంది, కోర్టులో దావాను ఉపసంహరించుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ రాజకీయ విమర్శల్లో వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం ఎంతవరకు సరైంది అనే అంశాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది. కొండా సురేఖ ట్వీట్ నేపథ్యంలో ఏ వివాదం సర్దుమణుగుతుందా లేదా అనేది కోర్టు తీర్పు, నాగార్జున కుటుంబం తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.